కాకినాడ జిల్లా పిఠాపురంలో జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ బాధితులు ఆందోళన చేపట్టారు. తమ డబ్బులు ఇప్పించాలని డిపాజిటర్లు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ శివరాం ప్రసాద్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ బ్యాంకు బాధితులు వేడుకుంటున్నారు. జయలక్ష్మి బాధితులకి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఇప్పించాలి. జయలక్ష్మి బాధితులందరికీ కూడా న్యాయం జరగాలి. జయలక్ష్మి బాధితులకి న్యాయం జరిగేంత వరకు పోరాటం. ఏదో కొద్దిగా పెద్దవాళ్ళు ఇచ్చిన కౌంటర్ ఉంటే అమ్మేసి అందులో పడేసుకున్నాను. ఆ డబ్బులు పట్టుకొచ్చి బ్యాంకులో వేసేదాకా వాళ్ళు తినేశారు. ఇక దగ్గర 70-80 లక్షల రూపాయలు అందులో ఉండిపోయాయండి. మాకు ఏ ఆధారం లేదండి, బతకడానికి దారి లేదు, ఏ పెన్షను లేదు, ఏ ఆధారం లేదు. ఈ అనారోగ్య పరిస్థితి వచ్చింది. నెలకి 15,000 25,000 మందులు వచ్చినాయి. ఇప్పటికే అప్పులు చేసుకుని ఒక పెంకుటిల్లు వేయాలి, అది ఏ ఆధారం లేదు. చివరికి గవర్నమెంట్ ట్యాప్ కూడా లేదండి. అన్ని కష్టాలు పడుతున్నానండి. ఈ వయసులో మమ్మల్ని ఇలాంటి కష్టాలు పెట్టినటువంటి ఆ బ్యాంకు, ఆ జయలక్ష్మి బ్యాంకు వారు మరి ఏం పుణ్యం మూట కట్టుకుంటారో తెలియదు. కానండి మాలాంటి వాళ్ళు ఎంతో మంది చచ్చిపోయారు. మేము కూడా దానికే సిద్ధంగా ఉన్నాం. మా రిటైర్మెంట్ అన్ని కూడా మొత్తం అంతా కూడా దీంట్లోనే వేసామండి. ఎక్కడ కూడా ఒక రూపాయి కానీ ఒక ఇల్లు కానీ ఎక్కడ ఏమి లేవండి మాకు. దాంతో మాకు ఏది డబ్బులు పోతే ఆరోగ్యాలు బాగుంటే చాలా అనుకున్నాము. కానీ అనారోగ్యం కూడా, నాకు క్యాన్సర్ అండి, మా వారికి హార్ట్ ప్రాబ్లం అండి. ఇన్ని రకాలుగా ఎన్నో లక్షలు ఖర్చు అవుతున్న అప్పులు చేసుకొని బంగారం తాకట్టు పెట్టుకొని బతుకుతున్నాము. ఇలాంటి అలా ఇంటి కోట్లు పట్టుకొని ఒక బ్రాహ్మణ లేడీ అయ్యింది ఆవిడ వెళ్ళిపోవడం అన్నది మేము ఎవరు నమ్మలేకపోయాం సార్. మొదటంతా కూడాను ఇంత ఘోరంగా మోసం చేస్తారని అనుకోలేదు అసలు మేము ఎవరు కూడాను. మీరు ప్రభుత్వ రూపాయలు ఇవ్వద్దు, ఎవరు సొంత రూపాయలు ఇవ్వద్దు. వాళ్ళ రూపాయలు వాళ్ళకి వచ్చేలాగా నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం స్పందించకపోతే ఈ మరణాల రేటు విపరీతంగా రోజు రోజుకి ఇవాళ అదిగో పెద్ద ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన కష్టార్జితం అంతా కూడా బ్యాంకులో పెట్టాడు. ఈవేళ ఇలాంటి కుటుంబాలు పిఠాపురంలో కోకొల్లలో అయ్యా మీరు దయచేసి మానవతా దృక్పథంతో వీరికి సానుభూతి పరంగా వీరికి న్యాయం చేసేంత వరకు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి మనకి బాధితులకి న్యాయం చేసేంత వరకు న్యాయం